నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా, మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది. రోహిత్ సేన కాదు, రోహిత్ సేన ఇలా సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. విమర్శించిన నోళ్లకు బ్యాట్ బాల్ తో, సెటైర్లతో ట్రోలింగ్ చేసిన నోళ్లకు ఆటతోనే ఆన్సర్ ఇస్తోంది టీమిండియా. 2023 వరల్డ్ కప్ ఓటమి నుంచి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ విజేత వరకు 15 నెలల్లో 2 బిగ్ టైటిల్స్ ని సొంతం చేసుకున్న ఘనత భారత జట్టుది. ఓటమెరగకుండా వరల్డ్ క్రికెట్ లో అన్స్టాపబుల్ గా జైత్ర యాత్ర సాగిస్తోంది. ఇంత తక్కువ కాలంలో ఆటగాళ్లు చేసిన మ్యాజిక్ ఏంటి? దిగిన ప్రతి టోర్నీలో మిరాకిల్స్ ఎలా చేస్తున్నారు? రెండు 2023 వరల్డ్ కప్ ఓటమి నుంచి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ విజేత, ఊహించని పరాజయాల నుంచి ఊహకందని విజయాల వరకు 15 నెలల్లో 2 బిగ్ టైటిల్స్ గెలిచిన టీమిండియా. భారత జట్టు జైత్ర యాత్రలో చేసిన మ్యాజిక్ ఏంటి? ఆటగాళ్లు తమను తాము ఎలా మలుచుకున్నారు? 2023 నవంబర్ 19 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ కు ఊహించని పరాజయం. యావత్ దేశం మౌనంగా విలపించిన రోజు. వన్డేల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శకం ముగిసిందనుకున్న సందర్భం. 2025 మార్చి 9 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మూడోసారి విజేతగా నిలిచిన రోజు. న్యూజిలాండ్ పై విజయంతో వన్డే ఫార్మాట్ లో మినీ ప్రపంచ కప్ ను కైవసం చేసుకుని దేశాన్ని సంబరాల్లో ముంచెత్తిన టీమిండియా. ఏడాదిన్నరలోనే ఎంత మార్పు! వన్డేల్లో కెరీర్ ముగిసిందనుకున్న రోహిత్ కోహ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడే అద్భుతమైన విజయంలో కీ ప్లేయర్స్ గా మారారు. స్లో పిచ్లపై కోహ్లీ తన అనుభవాన్నంతా రంగరించి కీలక ఇన్నింగ్స్లతో జట్టును ఫైనల్ కు చేర్చాడు. టోర్నీ మొత్తం కనీ విని ఎరుగని అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించి ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు రోహిత్. వీళ్ళిద్దరిదే పర్ఫార్మెన్స్ అనుకుంటే పొరపాటే. జట్టులోని ప్రతి ఆటగాడు ప్రాణం పెట్టి ఆడారు. దుబాయ్లో ఫైనల్లో న్యూజిలాండ్ పై గెలిచి ఆతిథ్య దేశం దాయాది పాకిస్తాన్ ముందు కాలర్ ఎగరేసుకుంటూ ఛాంపియన్స్ కప్పుతో రిటర్న్ అయ్యారు. ఛాంపియన్స్ తో గేమ్స్ అంటే మాటలు కాదు. టాప్ 8 జట్లు అందరూ మనగాళ్లే. మరి మనగాళ్లకు మనగాడిలా ఆడాలంటే యుద్ధంలో వ్యూహం ఒక్కటే సరిపోదు. దాన్ని సమర్థవంతంగా అమలు చేసే టీం మెంబర్స్ ఉండాలి. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించాలో తెలిసిన సారథ్య అనుభవం ఉండాలి. అలాంటి రోహిత్ సారథ్యంలో టీం అద్భుతమైన ఆటతో టాప్ జట్లలో మేటిగా ప్రతి మ్యాచ్లో ఓటమెరుగని విజయాలతో అడుగులు వేసింది. ఇలా అన్నింటిలో అదరగొట్టేశారు కాబట్టే భారత ఆటగాళ్లు ఫైనల్ వరకు వెళ్లి కప్పు కొట్టుకొచ్చారు. 2023 నవంబర్లో వరల్డ్ కప్ ఓటమి తరువాత 15 నెలల్లో టీమిండియా 2 బిగ్ టైటిళ్లను సొంతం చేసుకుంది. 2024 జూన్ 29న ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి T20 విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడు అప్రతిహత విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో ఐసీసీ మెగా ట్రోఫీల దాహం కొంతవరకు తీర్చేసుకుంది రోహిత్ సేన. 2007 వన్డే వరల్డ్ కప్ లో సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్, ధోనీ లాంటి స్టార్లు ఉన్న టీమిండియా తొలి రౌండ్లోనే ఇంటికొచ్చేసింది. ఆ తరువాత 6 నెలలకు తొలి T20 ప్రపంచ కప్ గెలుచుకుంది. 2006లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా 2013లో ఇంగ్లండ్ ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించింది. 2011లో భారత క్రికెట్ జట్టు 28 ఏళ్ల తరువాత వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకుంది. 2013లో రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. భారత క్రికెట్ కు సంబంధించినంత వరకు దీన్ని స్వర్ణయుగంగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సంజీవ్ శాంసన్ కానీ, యశస్వి జైస్వాల్, అవేష్ ఖాన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా తక్కువ టైంలోనే ఇండియన్ క్రికెట్ టీంలో ఇంట్రడ్యూస్ కావడం మనం చూసాం. సో వీళ్ళ ద్వారా పర్ఫార్మెన్స్ కనబరచడమే కాకుండా
T20 వరల్డ్ కప్ సాధించిన తీరు మనం చూసాం. బ్రహ్మాండమైన స్పెక్టాక్యులర్ క్యాచెస్, తర్వాత ఫీల్డింగ్లో అద్భుతమైన ఫీల్డింగ్. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక మరో టైటిల్ కోసం టీమిండియా దాదాపు దశాబ్దం పాటు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో జరిగిన T20 ప్రపంచ కప్ లో అద్భుతంగా ఆడిన ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచ కప్ లో భారత్ జట్టు ప్రయాణం సెమీఫైనల్స్ తోనే ముగిసిపోయింది. 2016లో T20 ప్రపంచ కప్ లో కూడా టీమిండియా సెమీఫైనల్స్ లో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ను ప్రత్యర్థి పాకిస్తాన్ 180 పరుగుల భారీ తేడాతో ఓడించి అవమాన భారాన్ని మిగిల్చింది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాకు ఓటమినిచ్చింది. 2021 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్, అదే ఏడాది T20 ప్రపంచ కప్, 2022 T20 ప్రపంచ కప్, 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇలా ప్రతి టోర్నీలో టీమిండియాకు ఓటమే ఎదురైంది. అలా జట్టులో తీవ్రమైన నిరాశ నిస్పృహ అలుముకుంది. 2023లో భారత గడ్డపై ప్రపంచ కప్ జరిగింది. వరుసగా 10 మ్యాచ్లను గెలిచిన టీమిండియా గత 10 ఏళ్లుగా ఎదురైన చేదు అనుభవాలను దాటుకోవాలని భావించింది. కానీ చివరి క్షణంలో ఆస్ట్రేలియా ఇండియా ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఓటమి భారం, విమర్శల బాణాల మధ్య భారత జట్టు ఆటగాళ్లంతా చేదు అనుభవాలనే మిగుల్చుకున్నారు. కానీ గెలుపు తలుపు తట్టేందుకు టీమిండియా చేయని ప్రయత్నం లేదు. లోపాలను సరిచేసుకుంటూ ప్రత్యర్థులతో తలబడుతూ చివరకు నిలబడగలిగింది. విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తేలా చేసింది రోహిత్ సేన. ఇప్పుడు ఇంతలా టీమిండియాని ఆకాశానికెత్తేస్తున్నారు, కానీ మన ఫ్యాన్స్ మామూలు కాదు. 2023 వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారత జట్టు ఎప్పుడూ లేనంత విమర్శల్ని, అవమానాల్ని, ట్రోలింగ్స్ ని ఎదుర్కొంది. కానీ వాటిని నోటితో కంటే బ్యాట్తో, మాటతో కంటే ఆటతో సమాధానం చెప్పాలని భావించింది. మనసంతా బాధతో నిండిన ఆకాశమంత ఆశతో 15 నెలలు నిద్రాహారాలు మాని కష్టపడ్డారు ఆటగాళ్లు. టీమ్ స్పిరిట్ కి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా 3వ భారత్ కి అందించారు. ఇందులో కెప్టెన్, సీనియర్లు, జూనియర్లు అందరి టీం పర్ఫార్మెన్స్ ఉంది. 2023 ప్రపంచ కప్ ఓటమి నుంచి టీమిండియా కోలుకోవడానికి 8 నెలల సమయం పట్టింది. భారత్ జట్టు గత 10 ఏళ్లుగా ఎదురైన చేదు అనుభవాల్ని అధిగమించాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ సెమీ స్టేజ్, ఫైనల్ మ్యాచ్ల్లో టోర్నీని చేజార్చుకోవడం అలవాటుగా మారిపోయిందన్న విమర్శల్ని ఎదుర్కొంది. అందుకే ఈ ఫైనల్ ఫోబియా నుంచి గట్టెక్కడమనేది ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుంది. కప్ గెలవడానికి 1-2 అడుగుల దూరంలో ఆగిపోతుండడంపై ఫోకస్ పెట్టి సెట్ రైట్ చేసుకుంది. దీనికోసం టీం మేనేజ్మెంట్ పై పెద్ద కసరత్తే చేసింది. రోహిత్, విరాట్ కోహ్లీకి ఇక రిటైర్మెంట్ స్టేజ్ దగ్గర పడింది బ్రో. ఫామ్ లో లేరు, అంతా అయిపోయింది. ఐపీఎల్ లో కూడా పెద్దగా ఫోకస్ పెట్టి ఆడట్లేదెందుకో, ఇలా రకరకాల విమర్శలు చుట్టుముట్టినా ఈ దిగ్గజ ఆటగాళ్లు వాటిని దాటేశారు. మిగతా ప్లేయర్స్ ఫామ్ లో అప్ అండ్ డౌన్స్ అయినా ఫ్యాన్స్ వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ రోహిత్, కోహ్లీ అంచనాలు తలకిందులు చేస్తే మాత్రం భరించలేకపోయారు. అందుకే ముందు తమను తాము సరిదిద్దుకుని ప్రూవ్ చేసుకుని జట్టులోకి ఎనర్జీని నింపడం స్టార్ట్ చేశారు రోహిత్, కోహ్లీ. గతేడాది T20 ప్రపంచ కప్ విజయంతో టీమిండియా ఆటగాళ్లు ఫుల్ జోష్ తో కనిపించారు. దాన్నలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. టోర్నీలో నెక్స్ట్ ఏ జట్టుతో ఢీ కొట్టాలో, ఆ ప్రత్యర్థుల బలాబలాలను బేరీజు వేయడంలో రోహిత్ ఎక్స్పర్ట్ అయ్యాడు. అటు బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్, ఫినిషర్లు ఎలా ఎప్పుడు దింపాలో ముందే టీంతో డిస్కస్ చేస్తూ వచ్చాడు. దీనికోసం ప్రత్యర్థుల వీడియోలను గంటల కొద్దీ చూస్తూ గడిపాడు. ఆ హోంవర్క్ గ్రౌండ్ లో బాగా వర్కౌట్ అయిందనేది ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట. ఈ 15 months లో ఇండియన్ టీము తక్కువ టైంలో అంటే సీనియర్స్ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ టీమ్ ఇండియాలో ఉండడము, అందులోకి యంగ్స్టర్స్ అందరూ కూడా తక్కువ టైంలో ఎక్కువగా అంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడము, మొహమ్మద్ షమీ లాంటి ఒక బౌలర్, తర్వాత హార్దిక్ పాండ్యా, బుమ్రా లాంటి ప్లేయర్స్ ఇప్పటికి కొనసాగుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థి జట్టు ఎక్కువగా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే అదే కన్ఫ్యూజన్ ఫార్ములాను రివర్స్ లో అప్లై చేయడం రోహిత్ ఈ మధ్య టోర్నీల్లో అమలు చేస్తున్న వ్యూహం.
ఓపెనింగ్ లో రోహిత్ దూకుడుగా ఆడితే గిల్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తాడు. కోహ్లీ నెమ్మదిగా ఆడితే శ్రేయస్ ధాటిగా దాడికి దిగుతాడు. అవసరాన్ని బట్టి అక్షర్, రాహుల్, హార్దిక్ ఇలా ఎవరో ఒకరు ఫినిషర్స్ గా మారతారు. పిచ్చులు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని పేసర్లకు, కొన్ని స్పిన్నర్లకు వరం. పేసర్లు అవసరమైన చోట స్పెషలిస్టు పేసర్లను రంగంలోకి దించుతారు. దుబాయ్ పిచ్చులు స్లోగా ఉంటాయి. ఇక్కడ స్పిన్నర్లదే పైచేయి. అందుకు తగ్గట్టే మొదట 3, ఆ తరువాత 4 స్పిన్నర్లను ఆడించారు. ఫాస్ట్ బౌలర్ షమి, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఇంకా మిగిలిన ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇలా ఎవరికి వారు తమకిచ్చిన ఛాన్స్ను 100కు 100% సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. ఇలా ప్రత్యర్థి మైండ్ కు చిక్కని ప్లాన్స్ ను రోహిత్ సేన సమర్థవంతంగా అమలు చేస్తూ వచ్చింది. ఇందులో టీంలో ప్రతి ఒక్కరూ హీరోలే అని చెప్పక తప్పదు. అందుకే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో చేసిన పొరపాట్ల నుంచి టీమిండియా ఈజీగా బయటపడింది. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా 2 బిగ్ టైటిళ్లను ఈజీగా సొంతం చేసుకుంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2013 ఛాంపియన్స్ కప్ లోనూ ఇప్పుడు కప్ కొట్టిన టీంలోనూ 3 మారలేదు. ఒకరు కెప్టెన్ రోహిత్, మరొకరు కోహ్లీ, ఇంకొకరు జడేజా. అప్పుడు కుర్రాళ్లుగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తే ఇప్పుడు సీనియర్లుగా టీంను నడిపిస్తూ మరోసారి ట్రోఫీ భారత్ ఖాతాలో వేశారు. ఈ ఛాంపియన్ల టీం స్పిరిట్, జైత్రయాత్ర ఇలాగే కొనసాగాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.